సో, అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో నేను మిమ్మల్ని కలుస్తా అనుకోలేదు. యాస్ ఎ వుమెన్ ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్. యాక్చువల్లీ మీ పిల్లలతో కూడా మాట్లాడదాం అనుకున్నాం. వాళ్ళు అవైలబుల్ ఉన్నారా? లేరండి. షేక్‌పేట క్యాంపెయిన్‌కి వెళ్ళారు. వస్తారు. మాగంటి గోపీనాథ్ గారి అనారోగ్యం గురించి అసలు ఎందుకని చెప్పేసి అటు ప్రజలకు కానీ, ఇటు కార్యకర్తలకు కానీ, ఇటు పార్టీకి కానీ ఇంత కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఒక చిన్న అప్డేట్ లేదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగే వరకు తెలీదు ఎవరికీ. ఎందుకనండి? ఇలా అవుతుందని మేము కూడా అనుకోలేదు. ఇప్పుడు కూడా ఊహించుకోలేకపోతున్నాం. ఇంకా వస్తారేమో, ఇంటికి భోజనం పెట్టాలి. అలాగే ఆ ఊహలోనే ఉన్నాం మేము. అంటే తనకి వచ్చిన హెల్త్ ఇష్యూస్ అయ్యి కూడా బయటికి చెప్పడం ఇష్టం ఉండదు. అంటే తన ఫ్యామిలీకి సంబంధించింది బయట ఎందుకు చెప్పుకోవాలి? జనాలకి తెలిసిన కార్యకర్తలు, పార్టీలు ఎవరికి తెలిసినా కంగారు పడతారు. దాన్ని ఇష్యూని పెద్దది చేసుకోవటం ఎందుకు, మన వరకే మనం చూసుకోవాలి అనేది ఆయనకి ఎప్పుడు ఉండేది. మాకు కూడా అదే చెప్పేవారు. మాగంటి గోపీనాథ్ గారు అనే కంటే కూడా గోపన్న గోపన్న అనే బాగా ప్రజల్లో ఆయన ఎక్కువ తెలుసు. అండ్ అది కాక అంతలా ప్రజల్లో మమేకం అయ్యారు ఆయన. సో అవన్నీ కూడా మీరు చూశారు కాబట్టి ఆ సందర్భాలు ఒక్కసారి ఇప్పుడు గుర్తొస్తే లేదా ఆ క్షణాలు ఏమన్నా గుర్తుంటే మాకు చెప్తారా? ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గోపన్నే అలవాటు అందరికీ. ఈయనకి కూడా ఏంటంటే బాగా కార్యకర్తలతో ప్రజల్లో మమేకం అవటం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయటం అదొక ఇష్టం ఆయనకి. ఇవాళ ఈ మంచి పని చేశాను, అక్కడికి బాధ పోగొట్టాను అనేది మనసులో ఉండేది. అప్పుడు అనుకున్నారు విడిగా ఉంటే వీలు కావి, నేను ఒక పదవిలో ఉంటే ఎంతమందికి ఎంత హెల్ప్ అయినా చేయగలను అని నాతో చెప్పేవాళ్ళు. అట్లాగే ఎమ్మెల్యే అయ్యారు. అయిన దగ్గర నుంచి ప్రజలతోనే ఉన్నారు. వాళ్ళతోనే ఏ బాధలున్నా అర్ధరాత్రి ఫోన్ చేయని వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు ఏ బాధ ఉన్నా అన్నా అంటే చాలు, ఏంటమ్మా అని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నిలబడేవాళ్ళు అక్కడ. ఎవరన్నా ఏదన్నా అంటే కూడా పిలిచి కోప్పడేవాళ్ళు. ఆడపిల్లరా ఎందుకు అట్లా చేస్తున్నావు, తప్పది, ముందు వాళ్ళకి ఇచ్చేయండి, ఏం కావాలో వాటరా ఏంది, ఇబ్బంది పెట్టొద్దని అట్లా అండగా ఉండేవాళ్ళు ప్రతి ఇంటికి. ఇప్పుడు వెళ్తే మాకు తెలుస్తుంది గోపన్న అంటే ఏంటి, ప్రజలు ఎంతగా ఎందుకు ఇష్టపడుతున్నారు ఒక ఇంటి పెద్ద కొడుకుగా. అంటే ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ జూబ్లీహిల్సే కుటుంబం అని అక్కడే ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు. మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేవాళ్ళు. ఎన్నో టైమ్స్ ఫోన్ చేసేదాన్ని నేను, అయినా కూడా ఒక్కోసారి చేసేవాళ్ళు కాదు. అంటే అది ఇవ్వాలి, మనం ఏదైనా తినాలి.